హెచ్ఎం గారి సమాచారం జరుగుతున్నది. అందరూ కూడా రావాల్సిందిగా మనం చేస్తున్నాము. దళంలో చేరి మరి 5 గంటల పాటుగా మన పాఠశాలలో అంకిత భావంతో పనిచేసి ఆలోచనలు మరి సన్మాన కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. వారిని స్వాగతం పలుకుతూ మరి చిన్నారుల మధ్య చిన్న వర్షాల నడుమ మరి ఆదిగమ్మ తల్లి మాసాలు ఎక్కడున్నా సరే ఈ ఊరి మీదకి వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యం కావాల్సిందిగా మరి ఆదిగమ్మ తల్లి సింహాసనంలో కూర్చున్నట్టుగా కోరుతున్నాం. పూలూరు తీసుకురావద్దు, పూలూరు లోపలికి తీసుకురావద్దు. పూలు పెట్టు. మరి మన ఆదిదంపతులు అయినటువంటి రామలక్ష్మి రమణ శాస్త్రి గారులను మన పాఠశాల యాజమాన్య బృందం మరి సన్మానించుకుంటుంది. పాఠశాల స్టాఫ్ అందరూ కూడా ఈ వేదిక మీద వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మన బెల్లగొండ మరి ఈ సన్మాన కార్యక్రమం అనంతరం మళ్ళా మన చిన్నారుల యొక్క పర్ఫార్మెన్స్ ఉన్నాయి. తప్పకుండా అవి కూడా చూసి వాళ్ళని ఆశీర్వదించవలసిందిగా కోరుతూ ఉన్నాం. మరి అదేవిధంగా సుబ్రహ్మణ్య మాస్టర్ మరి పాఠశాల యాజమాన్యం మరి గజమాలతో మన రామలక్ష్మి నారాయణ గారు రఘునాథ శాస్త్రి గారు ఆది దంపతులు మరి సత్కరించుకున్నారు. మరి స్టాఫ్ అందరూ ప్రతి ఒక్కరు ఉండాలి. సుబ్రహ్మణ్య మాస్టర్ ఎక్కడున్నా సరే త్వరగా వేదిక మీద రావాలి. మరి ఈ పాఠశాల యొక్క చైర్మన్ వైస్ చైర్మన్ మరి అందరూ కూడా మరి పాఠశాల భాగస్వామ్యం అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ వేదికని అలంకరించి మన ఈ దంపతులను సన్మానించుకోవాలి. మా సుబ్రహ్మణ్య మాస్టర్ ఎక్కడున్నా సరే త్వరగా వచ్చి ఈ గజమాల ప్రతి ఒక్కరు మరి ఆది దంపతుల యొక్క మెడను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఇది పైన పార్వతీ పరమేశ్వరులు మరి విష్ణుమూర్తి లక్ష్మీదేవులకు జరుగుతున్నటువంటి కళ్యాణం మన వెంకటాపాలెంలో జరుగుతున్నదని భావించుకోవాలి. యాదృచ్ఛికంగా చూడగలిగితే రఘునాథ మరి రామలక్ష్మిలు వారి ఇరువురు పేరు మనం సన్మానించుకుంటుంది. అందరూ కూడా కన్నుల విధంగా ఈ జరుగుతున్నటువంటి సన్మాన కార్యక్రమాన్ని తిలకించండి. మరి ప్రజలు కూడా భగవంతుడు అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు కల్పించాలని భగవంతుని సదా ప్రార్థించుకుంటూ ఉన్నాం. కాలాలతో ఘనంగా జరుగుతున్నటువంటి ఈ సన్మానం వారి యొక్క వివాహ బంధం అందరూ కూడా మరి మీ కెమెరాలన్నీ కూడా 24 సంవత్సరాలుగా విశేషమైనటువంటి భోజనానుభవం కలిగి ప్రతి ఒక్కరిని ఒక భావిభారత పౌరునిగా ఉత్తమ పౌరునిగా తీర్చిదిద్దినటువంటి మరి అదేవిధంగా మరి పాఠశాల తరఫున ఒక జ్ఞాపికను మన మేడం గారికి అందజేస్తున్నారు. చైర్మన్ గారు చెన్నుకోర సేనరావు గారు మరి ఆ జ్ఞాపికని అందజేస్తున్నారు. మరి ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం మరి మన బలమైన మండలం నుంచి వచ్చినటువంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయులు మరి గ్రామ ప్రజలు అందరూ కూడా కలిసి మరి మన యొక్క అభిమానాన్ని చాటుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మేడం సైడ్ కు ఉండాలి. కొంచెం మరి ఆ ఆది దంపతులు ప్రతి ఒక్కరికి కనబడే విధంగా మరి అదేవిధంగా మన మాజీ ప్రెసిడెంట్ గారు అయినటువంటి వారు ఒక్క నిమిషం మరి మనం ఆనాడు రామలక్ష్మి రఘునాథ శాస్త్రుల యొక్క దంపతుల యొక్క వివాహాన్ని మనం
కాబట్టి ఈ రోజు కన్నుల జరిగేటువంటి యొక్క వివాహానికి మరి వాళ్ళిద్దరు ఇరువురు కూడా దండలు మార్చుకునేటువంటి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇరువురు కూడా దండలు కూడా మార్చుకొని మరి ఇది ఒక మరో వివాహ వేదికల మారనుంది. ఈ సన్మాన పదవీ విరమణ ఈ యొక్క పదవీ మరి చిత్రంతటి బ్రహ్మం గారు మన మాజీ ప్రెసిడెంట్ గారు మరి దుశ్శాలతో సత్కరించారు. ప్రతి ఒక్కరు కూడా మరి ఎవరెవరైతే అభిమానంతో ఉన్నారో ఈ యొక్క అభిమానాన్ని ఈ వేదిక మీద మీరు పాల్పంచుకోవచ్చు. అదేవిధంగా దండలు మార్చుకునే కార్యక్రమాన్ని అవుతుంది. దండం తీసి ఈ ఇరువురు కూడా ఈ యొక్క దండలను మార్చుకొని మరి ఈ యొక్క వివాహ దినాన్ని గుర్తు చేసుకునే విధంగా ఈ కార్యక్రమం ఘనంగా జరుగుతాడైనా సరే మరి రిటైర్మెంట్ అవుతున్నారంటే షష్ఠపూర్తి కూర్చోనట్లే అటువంటి షష్ఠపూర్తి మహోత్సవం, వివాహ మహోత్సవం, సన్మాన మహోత్సవం ఈ మూడు కలిసి ఈ ఆది దంపతులు జరుగుతున్న ఈ వివాహాన్ని ప్రతి ఒక్కరు తిలకించి మన జన్మలు సార్థకత వహించుకోవాలని కోరుతున్నాం. మరి ఈ యొక్క ఉపాధ్యాయుల సమక్షంలో మరి జరుగుతున్న ఈ వివాహ మహోత్సవాన్ని అందరూ తిలకించి ఇదిగో ఈ సన్నాయి మేళం కరతాళ ధ్వనుల మధ్యలో జరుగుతున్నటువంటి మేళతాళాలతో వివాహ బంధం అందరూ కూడా భగవంతుడు సుఖశాంతులతో వర్ధిల్లాలని భగవంతుని ప్రార్థించుకుంటూ మరి ఈ యొక్క వివాహ మహోత్సవాన్ని మీ అందరి కెమెరాల్లో బంధించుకోండి. ఈ యొక్క అభిమానాన్ని చాటుకోండి. నిజంగా విష్ణుమూర్తి లక్ష్మీదేవి అవతారంలా కనిపిస్తూ ఉన్నారు మన కంటికి ఇప్పటికి కూడా. మరి ఆ వివాహం ఆ వైకుంఠంలో వాళ్ళిద్దరికి జరిగితే ఇక్కడ ఈ దంపతులు జరుగుతుంది. ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు ఎంత ఐకమత్యంతో ఉంటారు వారు కూడా అదే విధంగా ఉంటారు. అదేవిధంగా శ్రీరామమూర్తి గారు మరి దుశ్శాలతో మరి యలమమ్మ గారు శ్రీరామమూర్తి గారు ఇరువురు కూడా వారి యొక్క దుశ్శాలతో ఈ ఆది దంపతులను సన్మానించుకుంటున్నారు. మరి ఈ యొక్క ఆది దంపతులు ఆశీర్వదించగా పాఠశాల యాజమాన్యం తరఫున కోరుకుంటూ ఉన్నాం. మరి మీ యొక్క అభిమానాన్ని మీ యొక్క దుశ్శాలతో మీ యొక్క పూలమాలలతో సత్కరించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమంలో నిరంతరంగా సాగుతుంది ఇప్పుడు కాబట్టి మరి మీ కెమెరాలు కూడా నిరంతరం ఇటువైపు తిప్పుంచండి. పాఠశాల యొక్క వైస్ చైర్మన్ గారు మరి ఏపీఎఫ్ అధ్యక్షులు వారు మరి ఈ ఆది దంపతులు దుశ్శాలతో సత్కరిస్తూ ఉన్నారు. ఏపీఎఫ్ అధ్యక్షులు జయరాం రెడ్డి గారు ఈ దుశ్శాలతో సత్కరించారు. మరి అదేవిధంగా మరి వైస్ చైర్మన్ వైస్ ప్రెసిడెంట్ గారు మరి వారు కూడా మరి మన ఆది దంపతులను సత్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా యూపీఎఫ్ అధ్యక్షులు వైస్ ప్రెసిడెంట్ గారు మరి వారి యొక్క దుశ్శాలతో అభిమానాన్ని చాటుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఎస్సీ అధ్యక్షులు మరి కె సురేష్ గారు మరి యూపీఎఫ్ అధ్యక్షులు రంగారావు గారు మరి యొక్క పూలగుచ్చంతో అదేవిధంగా దుశ్శాలతో సత్కరించబోతున్నారు. మరి మీ అందరూ అభిమానాన్ని చాటుకుంటున్నందుకు మరి ఈ యొక్క పాఠశాల ఎంతో ఆనందంతో పులకరించిపోతుంది. ఎన్నడూ లేని విధంగా మన పాఠశాల రికార్డు వారందరూ వేదికని దయచేసి ఖాళీ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. అయిపోయిన వాళ్ళు ఈ యొక్క వేదికని ఖాళీ చేయవలసిందిగా కోరుతున్నాం. మరి అదేవిధంగా యూపీఎఫ్ అధ్యక్షులు రంగారావు గారు మరి పని గారు మరి వారు వినోద్ సార్ గారు వారి యొక్క బహుమతులతో జ్ఞాపికలతో మరి దుశ్శాలతో పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించుకుంటున్నారు. మన మనవాళ్ళ ఉపాధ్యాయులు అందరూ కూడా కలిసి ఈ యొక్క యూపీఎఫ్ సంఘం యూపీఎఫ్ బాధ్యులు మరి ఈ సన్మానాన్ని ఘనంగా సత్కరించుకుంటున్నారు. మరి అదేవిధంగా సన్మానం చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు దయచేసి ఈ స్టేజ్ దిగవలసిందిగా మేము ప్రార్థించుకుంటున్నాం. అయిపోయారు మరి గ్రామ ప్రజలు మరి గ్రామస్తులు కూడా మరి ఆది దంపతులు నూతన ఆది దంపతులకు వస్త్ర బహుకరణ కూడా జరుగుతూ ఉంది. మరి ఎన్నో కన్నుల పనులతో జరుగుతున్నటువంటి నిర్ణయాలు చేసుకున్నటువంటి అదృష్టం ఎన్నడూ విద్యార్థులు కూడా మరి వారి యొక్క అభిమానాన్ని వారి యొక్క ప్రేమని వారు చూపిస్తున్నారు. ఆ ప్రేమను అందుకోగలగటం ఆ దంపతుల
అయిపోయినట్టు స్టేజ్ దిగాలండి. అసలు విద్యార్థులు మరి ప్రేక్షక పాత్ర వహించాల్సినటువంటి వాళ్ళు, కానీ వాళ్ళు కూడా వారి సైతం మరి జ్ఞాపికలను అందజేస్తూ వారి యొక్క ప్రేమను అభిమానాన్ని చూరగొంటున్నారు. మరి అది వారి యొక్క పూర్వజన్మ సుకృతమే. మరి అయిపోయిన వాళ్ళందరూ కూడా మరి ఈ వేదికను ఖాళీ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. మరి ఇంకొంతమంది ఇంకా అభిమానాన్ని చాటుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ క్షణంలో ఇప్పుడే వచ్చి ఈ వేదికను పంచుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మరి మన పాఠశాల రికార్డు స్థాయిలో చైర్మన్ దంపతులు దుశ్శాలతో మరి ఈ ఆది దంపతులను సత్కరించుకుంటున్నారు. అరే ఇచ్చిన కింద దిగాలమ్మా. మన పాఠశాలలో మ్యూజిక్ మారింది. మన పాఠశాలలో ఇప్పటి వరకు కూడా పదవీ విరమణ సన్మాన మహోత్సవం అనేది ఎన్నడూ జరగలేదు. మరి ఇదే ప్రప్రథమంగా జరిగింది అంటే రికార్డులో ఎప్పుడైనా సరే మొదటిది అంతమయ్యేది రెండు రికార్డులు ఎక్కుతూ ఉంటుంది. అటువంటి ప్రప్రథమ స్థానంగా నిలిచినటువంటి పదవీ విరమణ మహోత్సవం మన రామలక్ష్మి రఘునాథ శాస్త్రి వారిది. వేసుకోండి సార్, సార్ వేసుకోండి సార్. అభిమానంతో వేసినటువంటి దండలు తీయద్దు సార్. మరి అదేవిధంగా మరి విద్యార్థులు వారి యొక్క ఉపాధ్యాయులతో కలిసి మొమెంటోని అందజేస్తూ వారి యొక్క విమానాన్ని చూడగొట్టు దీవెనలు అందుకుంటున్నారు. మరి ఇటువంటి వాతావరణం ఎన్నడూ జరగలేదేమోనని కన్నులు విందుగా జరిగినటువంటి ఈ యొక్క సన్మాన మహోత్సవం ఇది ఒక వివాహ మహోత్సవం, ఇదే షష్ఠి పూర్తి మహోత్సవం అని చెప్పేసి భావిస్తున్నాం. సార్ పెద్ద దండ తెప్పించండి, గజమాల. సార్ వెంకటాపాలెం పాఠశాల సిబ్బంది గజమాల అంటే తీసుకురండి. ఓన్లీ సిబ్బంది వరకే, ఓన్లీ స్టాఫ్. పిల్లలు కింద దిగాలి, విద్యార్థులు కిందకి వెళ్ళాలి. మీరు వేసేయండి మీరు సార్, వేసేయండి సార్. వీడియో తీస్తున్నారు, వీడియో కలిసి చూడండి. దగ్గర ఫోటో తీస్తున్నారు, ఫోటోలు కలిసి చూడండి. ఓన్లీ మీ ఉపాధ్యాయ బృందమే ఈ వేదిక మీద ఉంది. ఇప్పుడు వీరే మన పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు మన పాఠశాల మండలంలోనే ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దినటువంటి మహోన్నతమైన ఉపాధ్యాయులు. మరి తమ యొక్క విధి నిర్వహణలో తమ యొక్క దిక్సూచితో నడుస్తున్నటువంటి పాఠశాల నేను బెల్లగొండ మండలంలో ఆదర్శ పాఠశాలగా ఎన్నో బహుమతులు పొందుకుంటూ మరి ఇప్పటికీ కూడా మరి మారుమూల ప్రాంతాల్లో ఘోర అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి పాఠశాలను బెల్లంకొండ సెంటర్లో మారుమోగించే విధంగా పనిచేసినటువంటి వ్యక్తులు. మేడం వన్స్ అగైన్ సార్, వన్స్ అగైన్. అన్నీ అవుతాయి. ఈ కొద్ది క్షణం మీరందరూ సహకరిస్తారని అనుకుంటున్నాం. ఆపన్న. మాతా పితృ సమోదేవో నాస్తి నాస్తి జగత్రయే త్రయోః సేవాధధిక పుణ్యవ్రతం నాస్తి తృణప్రియే. ఓం శ్రీ గురుభ్యో నమః. పదవీ విరమణ మహోత్సవ సన్మాన పత్రం శ్రీమతి శ్రీ రామలక్ష్మి రఘునాథ శాస్త్రి గారు, ఎంఏ బిఈడి ప్రధానోపాధ్యాయురాలు, ఎంపీపీ స్కూల్ వెంకటాపాలెం వారికి 29/2/2020 అనగా నేడు శనివారం సాయంత్రం 8 గంటల ప్రాంతంలో అందజేస్తున్నటువంటి చిరంజీవి రచించిన చిరు సన్మాన సత్కార పత్రం. వేసుకొండ వారింట పుట్టి సాగి వారింట మెట్టి ప్రేమాభిమానాలను పంచుతూ ఉన్నత చదువును అభ్యసించి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి ప్రస్తుతం బెల్లంకొండ యందు సాగిపోతూ వెంకటాపాలెంలోని ఆరామమందు లక్ష్మీదేవిగా విరాజిల్లుతున్న సద్గుణ సంపన్నులు మన రామలక్ష్మి గారు.
విరామమెరుగని రామలక్ష్మి గారు పాఠశాల అభివృద్ధి ధ్యేయంగా ఉపాధ్యాయులందరినీ ఏకతాటిపై నడుపుతూ సమయస్ఫూర్తితో సమన్వయపరుచుకుంటూ సమయ పాలనలో నిరంకుశ తత్వంతో ఆదర్శవంతులై నిలిచిన సువిశాల హృదయులు మన ప్రధానోపాధ్యాయురాలు రామలక్ష్మి గారు నేడు పదవి విరమణ పొందుతున్న శుభవేళ నిరంతరం తన పదవులపై చెరగని చిరునవ్వు తరగని సుఖశాంతులు కలగాలని ఆశిస్తూ ఎంపీఈపీ స్కూల్ వెంకటాపాలెం సిబ్బంది మన రామలక్ష్మి రఘునాథ శాస్త్రి గారులను సన్మానించుకుంటూ ఉడతా భక్తితో సమర్పించుకుంటున్న చిరంజీవి రచించిన చిరు సన్మాన పత్రం. ఆనాడే ఉపాధ్యాయ వృత్తిలో అరుదైన ఖ్యాతిని గడించిన బ్రహ్మశ్రీ గోసుకొండ వేంకట నరసింహారావు భానుమతి పుణ్యదంపతుల షష్టమ సంతానంలో ఆద్యపుత్రిగా రొంపిచెర్ల మండలం విప్పర్లపల్లి అగ్రహారం నందు 10/2/1960 రామలక్ష్మి గారు జన్మించారు. వీరు ప్రాథమిక విద్యను నూజెండ్ల మండలం కొమ్మిడిపాడు ప్రాథమిక పాఠశాలలో తన తండ్రి గారిని గురువుగా చేసుకొని విద్యాబుద్ధులకు నాంది పలికి సెకండరీ విద్యను శావల్యపురం ప్రాథమికోన్నత పాఠశాల యందును తదుపరి నసరావుపేట శంకరభారతీపురం హై స్కూల్ నందు పూర్తి చేశారు. మాధ్యమిక గ్రాడ్యుయేషన్ విద్యలను ఎస్కేఆర్ బిఆర్ జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల నేటి రెడ్డి కాలేజ్ నసరావుపేట నందు పట్టా పొందినారు. బ్రహ్మశ్రీ సాగి వేంకట సత్యనారాయణ అన్నపూర్ణమ్మ గారుల తృతీయ సంతతి అయిన శ్రీ సాగి వేంకట రఘునాథ శాస్త్రి గారితో 9/3/1979 శుభముహూర్తాన రామలక్ష్మి గారి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. శాస్త్రి గారు 1986, 2010 మధ్యకాలంలో ఎస్జిటిగా, ఎస్ఏగా, హెచ్ఎంగా ఉద్యోగ బాధ్యతలను నిర్వహించి తనకంటూ ప్రత్యేకతను చాటుకొని 2010 సంవత్సరంలో పదవీ విరమణ పొంది ప్రస్తుతం శ్రీ సరస్వతి శిశు మందిర్ పీఠ ప్రతినిధిగా, సంకుల ప్రముఖగా, వివేకానంద చైతన్య భారతి, సేవా భారతి వంటి పలు సేవా సంస్థలతో పాటుగా ఆధ్యాత్మిక సేవా రంగాలలో విశిష్ట సేవలందిస్తూ సంస్కృతి, సాంప్రదాయం, ఆచారం, కట్టుబాట్లు, నైతిక విలువల ధ్యేయంగా ఆచరిస్తున్న ప్రజ్ఞా పాఠవశాలి మన రామలక్ష్మి గారి హృదయ వీణ అదే మన శాస్త్రి గారు. వివాహ బంధంతో జీవిత భాగస్వాములైన మీకు యాదృచ్ఛికంగా తమ పేర్లు కూడా తారుమారై సగ భాగాలు పంచుకున్నట్లుగా రఘురామ లక్ష్మీనాథులు రఘునాథ రామలక్ష్మిలుగా రూపాంతరం చెందడం ఇది దైవ సంకల్పానికి నిదర్శనం కాబోలు. వివాహానంతరం అర్ధాంగి మనసెరిగి అర్ధాంతంగా ఆగిపోయినటువంటి రామలక్ష్మి గారి ఉన్నత విద్యను కొనసాగించేందుకు ప్రోత్సహించి పూర్తి చేయించిన ఘనత మన శాస్త్రి గారిది. మాంటిస్సోరీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విజయవాడ నందు బీఈడి కోర్సును పూర్తి చేసి 1997లో పీజీ పట్టాను కూడా పొందినారు. వీరి కుమారుడు వేంకట లక్ష్మి ఉమామహేశ్వర శాస్త్రి, కోడలు వేంకట నాగపూర్ణ సౌమ్య, మనవళ్ళు వేంకట మోక్షిత్, వేంకట తేజవర్ధనులు. వీరి కుమార్తె వేంకట లక్ష్మి సౌజన్య కుమారి, అల్లుడు సూరపరాజు ప్రవీణ్ కుమార్, దౌహిత్రి దేవాంశి. ఇది ఈ సాగివారి యొక్క సాగిపోతున్న కుటుంబ వృక్షం. రామలక్ష్మి గారి ఉద్యోగ ప్రస్థానం ప్రప్రథమంగా 1996లో సత్తెనపల్లి మండలం వాల్మీకి నగర్ ప్రాథమిక పాఠశాల నందు బాధ్యతలు చేపట్టి 2005 వరకు పనిచేసిన మీ తీరు అభినందనీయం. 2005 నుండి 2015 వరకు నసరావుపేట మండలం ములుగులూరు గ్రామ ప్రాథమిక పాఠశాల నందు బాధ్యతలు నిర్వహించి పేరు ప్రఖ్యాతులు గడించిన మీరు ధన్యులు. 1/11/2015 నవంబర్ 1, 2015 గోసుకొండ వారు బెల్లంకొండ చేరి ఘోర అటవీ ప్రాంతమైనటువంటి వెంకటాపాలెంలో నేటి వరకు కూడా ఇక్కడే ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి ప్రధానోపాధ్యాయులుగా తమరి పదవి విరమణ పొందడం మా వెంకటాపాలెంలోనే జరగడం మాకు కన్నుల పండుగ. ఇది మీ వివాహ దినంగా, మీ షష్ఠిపూర్తి మహోత్సవముగా, మరి ఆది దంపతులు జరుగుతున్నటువంటి సన్మానంగా భావించుకుంటున్నాం. సుమారు 24 సంవత్సరాల విశేష బోధన అనుభవాలు కలిగిన మీరు ఉపాధ్యాయులుగా మాకు ఆదర్శప్రాయులు. ఉపాధ్యాయులు గీసిన ప్రతి గీత విద్యార్థి నుండిపై వ్రాత అవుతుందన్న సూక్తిని నమ్ముతూ వృత్తి యందు అపారమైన ప్రేమతో విద్యార్థులను సువర్ణ రత్నాలుగా తీర్చిదిద్దడంలో సిద్ధహస్తులు మీరు. ఏ పాఠశాలకెగినా తమరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, విద్యార్థుల నమోదు నిలుపుదలకు మీ కృషి పట్టుదల తోటి ఉపాధ్యాయులకు ఆదర్శప్రాయమైనది. గ్రామస్తులు తల్లిదండ్రులతో మమేకమై పాఠశాలను ఆదర్శ పాఠశాలగా తీర్చి అందరికీ తెలియజేస్తుంది. తమరికి సన్మాన సత్కారాలు వలదని వాదించిన వదలక వెంట వచ్చాను ఆనాటి లయన్స్ క్లబ్ ఆఫ్ సత్తెనపల్లి వారి అవార్డులు.
మీ నోట జాలువారిన ఆనాటి బంగారు పలుకులు విద్యార్థుల భవితకు సువర్ణ మార్గమై వివిధ రంగాలలో స్థిరపడి ఎదిగిన విద్యార్థులే అందుకు సాక్ష్యం. ఇన్ని సుగుణాల పుణికిపుచ్చుకున్న సరస్వతీ పుత్రిక అయిన మిమ్మల్ని సత్కరించడం అనేది మా బాధ్యత. కాదనగా అందుకోండి ఈ చిరు సన్మానం. నేటి మీ పదవి విరమణ మాకు నిజమైన పండుగ. విశ్రాంత ఉపాధ్యాయునిగా రాబోవు నిండు నూరేళ్లు 3 పువ్వులు 6 కాయల వలె మీ నిండు జీవితం కొనసాగాలని, మీ జీవితానుభవ సారం స్ఫూర్తిని నింపుతూ ఆదర్శప్రాయంగా నిలవాలని ఆశిస్తూ చిరంజీవి రచించిన చిరు సన్మాన పత్రంతో రచన బీకే చిరంజీవి నాయక్ బిఎడ్ సమర్పణ ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రుల కమిటీ మరియు గ్రామ ప్రజలు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల వెంకటాయపాలెం. రామలక్ష్మి గారులకు మరి పాఠశాల సిబ్బంది అందజేస్తున్నారు. మరి ఉపాధ్యాయ బృందం వచ్చి ఈ యొక్క మూమెంట్ సన్మాన పత్రాన్ని మన మేడం గారికి అందజేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. సార్ ఇటు ఒకళ్ళు వచ్చండి సార్. మేడం కనిపించట్లే, కొంచెం వచ్చేసినామండి సార్. ఆ మేడం కనిపించాలి. మేడం కనిపించి తీసుకోపో వీడియో తీద్దాం. ఒక 2 నిమిషాలు నాకు అవకాశం ఇస్తే నేను మాట్లాడతానండి. నాకు ఈ వెంకటాపాలెంతో గత 10 సంవత్సరాలుగా పరిచయం ఉంది. ఒకటి మా అన్నయ్య బాణావతి వీరబ్రహ్మేంద్ర నాయక్ గారు మరి ఎస్టీ స్కూల్ నందు పనిచేశారు, 10 సంవత్సరాలుగా పనిచేసి ఉన్నారు. అప్పటి నుంచి నాకు ఈ వెంకటాపాలెంతో పరిచయం ఉంది. మరి ఈ పాఠశాలలో ఎటువంటి వార్షికోత్సవ వేడుకలు జరిగినా సరే ముందుగా చిన్నారులందరినీ కూడా మేకప్తో అలరింపజేసే విధంగా చేసేది నేనేను. మరి అదేవిధంగా మన రామలక్ష్మి గారి మేడం గారి యొక్క మరి ప్రేమ అభిమానాలు అన్నీ కూడా దగ్గరుండి చూసినటువంటి వాళ్ళను. మరి అదేవిధంగా మాటలు అయితే రావట్లేదు, ఇక నేను మాట్లాడదలుచుకోలేదు. మరి కేశవ చిరంజీవి అందించాలని కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా మన వెంకటాపాలెం ఎస్టీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు బలరాం నాయక్ గారు పాఠశాల సిబ్బంది వేదిక మీదకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా గత 10 సంవత్సరాలుగా మన ఎస్టీ పాఠశాలలో పనిచేస్తూ మరి ఇక్కడ వార్షికోత్సవ వేడుకలకు ప్రప్రథమంగా కంకణం కట్టుకొని మరి ఈ కార్యక్రమాన్ని 2 పాఠశాలలు సంయుక్తంగా నిర్వహించినటువంటి ఘనత ఆనాటి మన లలిత మేడం గారు బ్రహ్మేంద్ర నాయక్ మాస్టర్ గారి యొక్క హస్తం ఉన్నది. అప్పుడు మొదలైన ఈ ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇలాగే కొనసాగుతూ ఉండాలని కోరుకుంటూ బ్రహ్మేంద్ర నాయక్ మాస్టర్ని కూడా వారి యొక్క దంపతులతో ఈ వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఇది నేర్చుకున్నారు, ప్రతి ఒక్కటి అయిపోయిన దాకా ఈ వెంకటాపాలెన్ని వదిలి వెళ్ళేదే లేదు. బ్రహ్మేంద్ర నాయక్ మాస్టర్ గారు ఎక్కడున్నా సరే వేదికను అలంకరించవలసిందిగా కోరుతాం దంపతులతో. అదేవిధంగా మన తండా పాఠశాల ఎంపీపీఎస్ ఎస్టీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ సిబ్బంది ఈ వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. బావా చెప్పు, ఏ సన్మాన కార్యక్రమం జరుగుతుంది? ఎక్కడున్నావు? ఏందో సరే వస్తుంది. అంతేకాకుండా మరి మన పాఠశాలలో ఉపాధ్యాయుని స్వాతి శిల్కమాబాయి మేడం గారు వారి కుటుంబ సభ్యులు కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. కుటుంబ సభ్యులు స్వాతి మేడం గారు, నందనాయక్ గారి కుటుంబ సభ్యులందరూ కూడా వేదికపైకి రావాల్సిందిగా వాళ్ళ నందనాయక్ గారి మేడం గారు మరి కిరణ్ మన కేశవ్ గారి మాతృమూర్తి వారిని కూడా వేదికపైకి రావాలని ఆహ్వానిస్తున్నాం. త్వరగా రావాలి, సమయం ఆసన్నమైంది, రావాలి వేదిక మీదకి. ఒక్క 2 నిమిషాలు సార్ అయిపోతుంది. మాట్లాడిస్తాం తప్పకుండా, అది ప్రోటోకాల్, అది రావాలి. బ్రహ్మనాయక్
సార్ వీడియో కెమెరా ఇటు తిప్పండి. పైకి ఎక్కన్నా సరిపోద్దా? థ్యాంక్ యూ సార్. బ్రహ్మేంద్ర నాయక్ గారిని మేడం గారి గురించి 2 వాక్యాలు మాట్లాడండి. మరి ఒక టీచర్ ఎలా ఉండాలి అనే దానికి ఏదైనా కొలమానం ఉంటే మరి రామలక్ష్మి మేడం గారిని ఉదాహరణగా మనం చూపించవచ్చు. మరి ఎంతో సహనం, ఓర్పు, కృషి, పట్టుదల, ప్రాంతం ఏదైనా అంటే మెయిన్ రోడ్డా లేదంటే ఏజెన్సీ ఏరియానా అనే తేడా లేకుండా ఎక్కడైనా సరే ఒకే విధంగా నిబద్ధతతో పనిచేసి ఎంతోమంది విద్యార్థుల ఉన్నతికి కారకురాలైనటువంటి గౌరవనీయులు రామలక్ష్మి మేడం గారు మరి నేటితో తమ పదవిని విరమిస్తూ ఉన్నందుకు మరి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి తమ శేష జీవితం సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని చెప్పి మంచి ఆరోగ్యం వారికి ప్రసాదించాలని ఆ దేవదేవుణ్ణి మనసారా కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మరి మేడం గారి గురించి వారి సగభాగం అయినటువంటి రఘునాథ శాస్త్రి గారు కూడా మరి 2 మాటలతో ఒక 2 నిమిషాలలో ముగించాల్సిందిగా మరి ప్రార్థిస్తున్నాం. సభాసరస్సుకి నమస్కారం. బెల్లంకొండ మండలం వెంకటాయపాలెం ఈ గ్రామానికి రావటానికి తను మొట్టమొదటిలో కన్నీళ్లతో అంత దూరం నేను వెళ్ళగలను, ఆ రోడ్డు అంతా బాగలేదు, బస్సు సౌకర్యం లేదు, నేను వెళ్ళలేను అని చెప్పేసి మొట్టమొదటిలో ఒక వారం 10 రోజుల పాటు చాలా బాధపడి ఇక్కడి నుంచి డిప్రెషన్ మీద ఇంకెక్కడికైనా వెళ్దామని కూడా ప్రయత్నం చేసింది. కానీ 1 నెల 2 నెలలు గడిచేసరికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, ఉన్నటువంటి ఉపాధ్యాయులు వాళ్ళందరి యొక్క స్నేహంతో ఇక్కడే వర్క్ చేయాలి. మళ్ళీ డిప్రెషన్ చాలా అవకాశాలు వచ్చినాయి. ఇక్కడ ఉన్నటువంటి టీచర్సే కొంతమంది డిప్రెషన్ వెళ్ళారు, వాళ్ళు కాకుండా తను వెళ్ళొచ్చు. అవకాశం ఉన్నప్పుడు కూడా తను వెళ్ళి ఈ పాఠశాలకి దూరం కావడం ఇష్టం లేక తను వెళ్ళిన ప్రతి పాఠశాల అభివృద్ధి చెందింది. ఈ పాఠశాల కూడా అభివృద్ధి చెంది 10th క్లాస్ వరకు రావడానికి ప్రయత్నం చేయాలని చెప్పి నిరంతరంగా భావించేది. దురదృష్టం ఏంటంటే ప్రభుత్వం ఎన్ని రకాలైన సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ కూడా మనకున్నటువంటి సాధక బాధల వల్ల పిల్లల్ని హాస్టల్లో చేస్తూ మీ గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలని అభివృద్ధిలోకి తీసుకురాకుండా ఉన్నటువంటి పరిస్థితి జరిగింది. ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట, మన బాల్యంలో మనంతా చదువుకునేటప్పుడు మీ అందరికీ తెలుసు, ఒక పూట భోజనం చేశామేమో, కొంతమంది గంజి తాగి పాఠశాలకు వెళ్ళారేమో. చాలా కష్టమైనటువంటి జీవితాల్లో కట్టుకుంటానికి గుడ్డలు కూడా సరిగా లేనట్టు ఒక తడవ గుర్తు తెచ్చుకోండి. కట్టుకుంటానికి సరైన గుడ్డ కూడా లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో, చదువు సాగించలేని పరిస్థితుల్లో చాలా దూరం వెళ్ళి, కిలోమీటర్ల దూరం వెళ్ళి చదువుకున్నటువంటి రోజులు మనవి. ఈ రోజున ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విద్యా వ్యవస్థని అభివృద్ధి చేస్తే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది, పనికొచ్చేటువంటి వాళ్ళు జాతి తయారవుతుంది అని ప్రయత్నం చేస్తుంటే మనం దాన్ని వెనక్కి తెచ్చేసి మనం ఎక్కడికో కాన్వెంట్కి, అక్కడ ఇంటర్మీడియట్ తప్పిన వాళ్ళు, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ చదువుతూ మానేసిన వాళ్ళు, అట్లాంటి వాళ్ళు చెప్తుంటే పంపిస్తున్నాం. చాలా ఎక్కువగా చదువుకొని విద్యార్థులకు ఎలా చెప్పాలో బోధన పొంది సైకాలజీ, ఎడ్యుకేషనల్ సైకాలజీ అంటే ఫిలాసఫీ అవి కూడా తెలుసుకొని పిల్లలతో ఎలా వాళ్ళకి చెప్తే బాగా వస్తారో తెలుసుకునేటువంటి ఉపాధ్యాయులు వీళ్ళందరూ కూడా. అటువంటి పాఠశాలలో మీరు కొద్దిగా శ్రమకి ఓడ్చి మీ పిల్లల్ని కనుక ఇట్లాంటి చోటే చదివించినట్లయితే
ఎంతో ఉన్నతమైన స్థితికి రావడానికి అవకాశం ఉంటుంది. మీరు లెక్కించుకోండి, దేశానికి రాష్ట్రపతి అయినటువంటి వాళ్ళు, ప్రధానమంత్రి అయినటువంటి వాళ్ళు, ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద డాక్టర్లు, లాయర్లు అందరూ కూడా సాధారణమైనటువంటి పాఠశాలలో చదువుకొని వచ్చిన వాళ్ళే. పెద్ద పెద్ద కాన్వెంట్లో చదువుకున్నటువంటి వాళ్ళు మక్ చేయగలుగుతారు, కానీ ఆలోచించేటువంటి పరిజ్ఞానం ఉండదు. కాబట్టి ఈ పాఠశాల అభివృద్ధి, ఎందుకంటే తన గురించి చాలామంది చెప్పారు, తన గురించి చెప్పదలుచుకుంటే ఒక అంత కష్టపడి తను వచ్చింది. కానీ ఈ సందర్భంలో నేను కోరుకునేటువంటి నా తపన ఏమిటంటే ఈ గ్రామం బాగుపడాలి. 30 లక్షల రూపాయలు కదా గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. బిల్డింగ్ కట్టుకుంటే పాఠశాల కాదు, ఒక ఇల్లు కట్టుకున్నామండి, అందులో మనుషులు లేకపోతే ఇల్లు అవుతుందా? కుటుంబం ఉండాలి, పాఠశాలని విద్యార్థులు ఉండాలి, మంచి ఉపాధ్యాయులు ఉండాలి. మీరందరూ వాళ్ళతో కలిసి మమేకమై పాఠశాల అభివృద్ధికి మీ వంతు మీరు కృషి చేయాలి. మీ పిల్లలు ఎలా చదువుతున్నారో తెలుసుకుంటుండాలి, సౌకర్యాలు ఏమున్నాయో తెలుసుకుంటారు. ఒకవేళ ఆ ఉపాధ్యాయుడు సరిగా చెప్పకపోతే మీరు వచ్చి అడిగే హక్కు మీకుంది. కాబట్టి ఈ విధంగా మీరందరూ కూడా మీ గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలని అభివృద్ధి చేసుకుంటారని, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా మీరు ఈ విధంగానే మన్ననలు ఇస్తూ పాఠశాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తారని భావిస్తూ, విద్యా కమిటీ కూడా నిరంతరం ఆ విధంగా ఆలోచిస్తుందని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా వినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకొని సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మరి సార్ గారికి కృతజ్ఞతలు అండి. అయితే సారు హై స్కూల్లో చెప్పి రిటైర్ అయ్యారు. తర్వాత 4 గంటల పాటు అనర్గళంగా మాట్లాడతారు. మరి త్వరగా ఇంత ముగించినందుకు కృతజ్ఞతలు. తర్వాత మేడం గారు కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడి తర్వాత కార్యక్రమాలు బిగిన్ చేసుకుందాం మనం. మరి నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెడీగా ఉండండి. మా స్వాతి మేడం ఎక్కడున్నా సరే సాంస్కృతిక కార్యక్రమాలు రెడీగా ఉండాలి. మరి మన రామేకోట మాస్టారు మరి ఇప్పుడు దాకా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అన్యదా భావించకుండా ఈ సాంస్కృతిక కార్యక్రమం నిర్వహిస్తూనే తమరు కూడా తమ యొక్క ప్రసంగాన్ని మాట్లాడవలసిందిగా కోరుకుంటూ, మరి చివరిసారిగా మన సన్మాన గ్రహీతులైనటువంటి గోసుకొండ రామలక్ష్మి గారు మరి ఈ సభను ఉద్దేశించి సన్మాన మహోత్సవాన్ని మరియు పాఠశాల వార్షికోత్సవాన్ని అన్నిటి గురించి సూక్ష్మంగా మనకి వివరించాల్సిందిగా మరి ప్రార్థిస్తూ, మా నెక్స్ట్ పర్ఫార్మెన్స్ రెడీగా ఉండాలి. అందరూ కూడా సిద్ధంగా ఉండండి. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ రెడీగా ఉంది. అందరూ కూడా తల్లిదండ్రులందరూ మళ్ళీ ఒకసారిగా జోష్ నింపండి. సభాయ నమః. ఈ నా పదవీ విరమణ మహోత్సవానికి చేసిన అందరికీ కృతజ్ఞతలండి. నాకైతే నేను మాట్లాడలేకపోతున్నాను, సారీ. కానీ ఇది మాత్రం నా జీవితంలో మరవలేను. మరి టీచర్ గారు మరి సేవలు 24 సంవత్సరాల పాటు చేసి పిల్లల్ని మర్చిపోలేక ఆ మాటలు రావట్లే టీచర్ గారికి. మరి కృతజ్ఞతలు ఎప్పుడు కూడా మరి పిల్లలు మనసంతా కూడా మీ మీదే ఉంటుందండి. మా టీచర్లు కూడా మేము కూడా చాలా బాధపడుతున్నాం. మీరు రిటైర్ అయినందుకు మేము చాలా బాధపడుతున్నాం. ఇంకా కూడా టీచర్ గారు వాస్తవంగా 10 సంవత్సరాల పాటు